నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ సస్టైనబిలిటీ? అయితే బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాల్సిన పని లేదండి. ఇన్ ద ఇయర్ 1972 దేర్ వాజ్ ఎ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టెడ్ శ్రీమతి బ్రండ్లాండ్ టు టేక్ ఫర్ ఎ డెసిషన్ ఆఫ్ డిఫైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ సస్టైనబిలిటీ. అదంతా బ్యాక్గ్రౌండ్ వద్దు మనకి. అండ్ దెన్ ఆటోమేటిక్లీ ఇన్ ద ఇయర్ 1983 లాస్ట్, అది మీ గ్రూప్ 2లో లాస్ట్ టైం అడిగిన బిట్టు, వేరే ఎగ్జామ్ లో కూడా అడిగాడు. ఏ సంవత్సరంలో బ్రండ్లాండ్ తన పుస్తకం రచించింది? అవర్ కామన్ ఫ్యూచర్ అని ఒక పుస్తకం, అవర్ ఫ్యూచర్ వరల్డ్ అని ఒక జర్నల్, రెండు రాసింది. ఏ సంవత్సరంలో రాసింది అని అడిగారు. 1983. ద బుక్ యాక్చువల్లీ ద జర్నల్ రిటన్ బై శ్రీమతి బ్రండ్లాండ్, వాట్ ఈజ్ నోన్ యాజ్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేటువంటి ఒక జర్నల్లో సస్టైనబిలిటీకి నిర్వచనం ఇచ్చింది. అది ఒక పాయింట్ రాయండి ఇక్కడ. ఓకే, ఏం క్వశ్చన్ ఇదే? కాన్సెప్చువల్ క్వశ్చన్, భావనాత్మకమైన ప్రశ్న కాబట్టి నో ఇంట్రొడక్షన్. ఉపోద్ఘాతులు గిపోద్ఘాతులు రాయండి. శ్రీమతి బ్రండ్లాండ్, ద ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కమిషనర్, ఓకే, ఇన్ ఏ జర్నల్ పబ్లిష్డ్ బై హర్ ఇన్ ది ఇయర్ 1983, our common feature defined the term sustainability. సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని నిర్వచించిందండి ఆమె. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సస్టైనబిలిటీ? డెవలప్మెంట్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ వితౌట్ డూయింగ్ హార్డ్షిప్ టు ది ఫ్యూచర్ జనరేషన్. ప్రస్తుత తరాల యొక్క జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చేస్తూ భావి తరాల యొక్క జీవన ప్రమాణం దెబ్బతినకుండా చూసే సమ్మిళిత వృద్ధే సుస్థిర వృద్ధి. దానికి ఇంకొక పదం కూడా వాడిందండి ఆమె. వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ యూజ్డ్ బై శ్రీమతి బ్రండ్లాండ్. డెవలప్మెంట్ కెనాట్ బి స్టాప్డ్ అండ్ షుడ్ నాట్ బి స్టాప్డ్. అభివృద్ధి అనేది ఆగకూడదు, ఆగిపోకూడదు. అది ఒక నినాదం. కెనాట్ బి స్టాప్డ్, షుడ్ నాట్ బి స్టాప్డ్. ఇంకొకటి కూడా, లివ్ అండ్ లెట్ లివ్, బతుకు బతికించు. లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతుకు, వేరే వాళ్ళను కూడా బతికించు. దీస్ ఆర్ ది సింబాలిక్ స్లోగన్స్ యూజ్డ్ బై ఏ ఫేమస్ ఎన్విరాన్మెంటల్ కమిషనర్ శ్రీమతి బ్రండ్లాండ్. వాట్ ఈస్ ఓవర్ కాన్సెప్ట్ అయిపోయిందబ్బా. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అని అర్థం చెప్పేశారు కదండి. ఇప్పుడు ఏం చెప్పాం వల్ల? వాట్ ఈజ్ సస్టైనబిలిటీ, ఎక్స్ప్లెయిన్ మెజర్స్ ఆఫ్ ఇట్ ఫర్ ప్రమోటింగ్ సస్టైనబిలిటీ. సుస్థిర అభివృద్ధిని పెంచడానికి ఏ చర్యలను చేపట్టవచ్చు? సజెషన్ various measures to promote them. So there are certain qualitative and certain quantitative measures actually suggested by the geologists and even environmental scientists and economists also. ఆర్థికవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు కదండి, జియాలజిస్టులు, భౌగోళిక శాస్త్రవేత్తలు అందరూ కలిసి సిఫార్సు చేశారు. అనేక రకాల చర్యలను పెట్టారు. అటువంటి వాటిల్లో నంబర్ 1 పాపులేషన్ కంట్రోల్. ఎవరో సార్ వచ్చాడు, నేను కనుక్కో శిక్షణ ఎవరన్నా. ఎన్ని గంటలకి కాయింట్లు? మళ్ళా మీరు గతకని పోతారు కదా, టిఫిన్ పోవద్దా? పాపులేషన్ కంట్రోల్. నేను కూడా పోవాల్సి ఇచ్చా. పాపులేషన్ కంట్రోల్ నిజానికి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడానికి ప్రధాన కారకభూతం జనాభా.
ఎనీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ యాజ్ వెల్ as ఇన్ ఇండియా, షూర్ ఇట్ ఈస్ ది పాపులేషన్ గ్రోత్. ఎమర్జెడ్ హైలీ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్, గొప్పగా చెప్తా ఉన్నాం మనం. అత్యధిక జనాభా దేశంగా అవతరించినది కదండి. ఆ జనాభా పెరగతా ఉండే కొందికి నేచురల్ రిసోర్సెస్ ని, నైసర్గిక వనరులని అత్యధికంగా ఉపయోగిస్తాం, దుర్వినియోగం కూడా చేస్తాం. ఓవర్ యూటిలైజేషన్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఓవర్ యూటిలైజేషన్, ఈవెన్ వేస్ట్ యొక్క యూటిలైజేషన్ ఆల్సో వీళ్ళు కదా విచక్షణ రహితంగా ఉపయోగించడం జరుగుతుంది. ఫలితంగా సస్టైనబిలిటీ దెబ్బతింటుంది, సుస్థిర అభివృద్ధి దెబ్బతింటే మన భావి పౌరులు బతికే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నాం. మనం బతికిపోతామండి. వాట్ అబౌట్ అవర్ వారసులు కదా, మన తర్వాత వచ్చేటువంటి ఫ్యూచర్ జనరేషన్ పరిస్థితి ఏంటి? అదే కదా ఆమె చెప్పేది, నువ్వు బతకడం కాదురా, నీ భావి తరాలు కూడా బతకాలి అంటుంది. కాబట్టి ముందు ఏం చేయాలి మనం? జనాభాను తగ్గించుకోండి. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ హ్యాస్ టు గో ఫర్ వాలంటరీ అడాప్టింగ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఇఫ్ పాసిబుల్ వన్ చైల్డ్ నామ్, జస్ట్ లైక్ వాట్ చైనా హ్యాస్ అడాప్టెడ్. అట్లాంటి అత్యధిక జనాభా ఉండే దేశం రెండవ జనాభా దేశంగా మారిపోయే స్థాయికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే జనాభాను తగ్గించారు వాళ్ళు. వెరీ స్ట్రిక్ట్లీ అండ్ వెరీ ఫోర్సిబుల్లీ, అథారిటేటివ్లీ, మోనోపలి కదండి, తీవ్రమైన చర్యలు చేపట్టించారు వాళ్ళు. ఆ ఒక్కవేళ ఒక బిడ్డ కాకుండా ఎక్కువ పెట్టి ఉన్నారు అనుకోండి, ఏమి ప్రభుత్వం నుంచి ఎటువంటివి రావు. అటువంటి మనం కూడా పాటించక తప్పదు సార్. మనకేంటంటే ఒక ప్రజాస్వామ్యం అనే ఒక భావం అడ్డం ఉంది. అందుకని నియంత్రిత్వ ధోరణిలో చర్యలు చేపట్టుకునే అవకాశం లేదు. అది పాపులేషన్ కంట్రోల్ అండి. ఏ జనరల్ క్వశ్చన్ అండి, భారతదేశానికి అనువర్తించాల్సిన పని లేదు, జనరల్ గా చెప్తాం మనం. 2, వేస్ట్ కన్జంప్షన్ తగ్గించాలి. దానివల్ల సాలిడ్ వేస్ట్లు, లిక్విడ్ వేస్ట్లు తగ్గుతాయి. విపరీతంగా వినియోగం ఏదంటే తినేసే సగం వేస్ట్లు అంతా ఎత్తుంటే ఎక్కడంటే అక్కడ బారేసి ఘన వ్యర్థాలని, ద్రవ వ్యర్థాలను పెరిగేదానికి రూపంలో దాన్ని మనం కంట్రోల్ చేయాలండి. వేస్ట్ కన్జంప్షన్, వృధా వినియోగాన్ని తగ్గించండి సార్. కేర్లెస్లీ యూజింగ్ అండి. నీకు ఎంత కావాలో అంత భోజనం వేసుకొని తినాలి, సగం గిన్నె వదిలేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు ఎక్కడన్నా పోయి, మా దేవస్థానం ఉండదు, తిరుపతి దేవస్థానం, ఆడ ఉచిత భోజనం ఉంటుంది కదా, ఆ గోడ మీద చూడండి అంతా రాసి ఉంటుంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దేవుడితో సమానం, వృధా చేయొద్దండి. నీకెంత వేసారు, ఎంత కావాలో అంతే వేసుకో, ఎక్కువ వేసుకొని వదిలేయద్దండి. ఆ వేస్ట్ అంతా ఎత్తుకుపోయి ఘన వ్యర్థం వేస్తుంది, పర్యావరణం దెబ్బతింటా ఉంది కదండి. దట్ ఈస్ వేస్ట్ కన్జంప్షన్ తగ్గించండి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ యూస్, సమీకృత భూ వినియోగం. ప్రణాళికాబద్ధంగా భూమిని ఉపయోగించాలండి. ఏమండి, వ్యవసాయంలో కానీ, అటవీ విధానంలో కానీ, పట్టణ అభివృద్ధిలో కానీ, గ్రామీణ అభివృద్ధిలో కానీ, రోడ్డు అభివృద్ధిలో కానీ భూమిని ఎంతవరకు, ఎంత పారదర్శకంగా, ఎంత ఆప్టిమం లెవెల్లో ఉపయోగించాలో, అభిలీషణ స్థాయిలో ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించాలి. నెవర్ వీ హ్యావ్ టు గో ఫర్ అండర్ యూటిలైజేషన్, ఓవర్ యూటిలైజేషన్, మిస్యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ షుడ్ బి కంట్రోల్. భూమి యొక్క దుర్వినియోగం, అతి వినియోగం, అల్ప వినియోగం ఉండకుండా అభిలీషణ స్థాయిలో మనం ఒక ప్రణాళికబద్ధంగా ఉపయోగించండి. అలాంటప్పుడు మనకు సుస్థిర అభివృద్ధి దెబ్బ తినదు. దట్ ఈస్ ది 3rd one. 4th, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, జల వనరుల యాజమాన్యం. ఆప్టిమల్ మేనేజ్మెంట్ వాటర్ రిసోర్సెస్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ. దేశ స్థాయిలోను మరియు ప్రపంచ స్థాయిలోను జల వినియోగానికి శాస్త్రీయంగా మనం పాటించాలండి. విపరీతంగా నీరును దుర్వినియోగం చేయకూడదు. అందుకని ఏం చేయాలంటే అన్ని విధానాల్లో శాస్త్రీయతను పాటించండి. ఇళ్లకు మనం సరఫరా చేసే వాటర్ కూడా మీటర్లు పెట్టండి. అప్పుడు వాళ్ళు దుర్వినియోగం
చేయరు. రైతులు ఉపయోగించే నీరును కూడా వారి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకుండా క్రమబద్ధీకరించండి. అండ్ వీ విల్ ప్రమోట్ వాట్ ఈస్ కాల్డ్ స్ప్రిల్లింగ్ ఇరిగేషన్ అండ్ మైక్రో ఇరిగేషన్ కదండి. తుంపర సేద్యం అంటాం కదా, ఆ పదంలో మనం చేయండి. ఎంత నీరును వాడుకోవాలో ఆ విధంగానే చేయాలి. దట్ ఈస్ అనదర్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. నంబర్ 5 రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వీలైనంత వరకు మనం ఏం చేయాలండి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తా, అణు విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తా, వీలైనంత వరకు జల విద్యుత్, అది మన చేతిలో లేదు. వర్షాలు వస్తే జల విద్యుత్ వస్తుంది, లేకపోతే రాదు. నైసర్గికంగా నువ్వు అడవులను కాపాడుకుంటా వచ్చావనుకోండి, వర్షాభావ పరిస్థితులు ఉండవు, ఋతుపవనాలు ఫలప్రదం అవుతాయి, మాన్సూన్స్ విల్ బి సక్సెస్ఫుల్ కదండి. అందుకు అడవులను పెంచండి, అప్పుడు జల విద్యుత్తు వస్తుంది, అది కాలుష్యం కాదు. అంతేకాకుండా పునరుత్పత్తి వనరులకు వెళ్ళండి. గో ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీస్. అది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. 6 బయోస్పియర్ కన్జంప్షన్ కన్జర్వేషన్. బయోస్పియర్ జీవావరణము, తెలుగులో జీవావరణం, జీవావరణ పరిరక్షణ. బయోస్పియర్ కన్జర్వేషన్ అంటే ఏంటండి, వృక్ష జాతులు, ప్రాణాలతో ఉండే ప్రతిదాన్ని కాపాడండి అని అర్థం. ఏమండి, లివింగ్ బీయింగ్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్, నాట్ నాన్ లివింగ్ కదండి. ప్రాణాలు లేని వాటికి ఇది మనం ఎందుకు వరీ అవుతాం? ఇక్కడ వీఆర్ వరీయింగ్ అబౌట్ లివింగ్ బీయింగ్స్, వాళ్ళకి నష్టం జరగకూడదు. బయోస్పియర్ ని కాపాడుకుంటా రావాలి. వృక్ష జాతుల్ని కాపాడు, జంతురాశిని కాపాడు, మనుషుల్ని కాపాడు, ప్రాణం ఉండే ప్రతిదాన్ని కాపాడు, జలాశయాలను కాపాడు. డెఫినెట్లీ దేర్ విల్ బి ఎకలాజికల్ బ్యాలెన్స్, ఆటోమేటికలీ లీడ్స్ టు సస్టైనబుల్ గ్రోత్. దాని ఫలితంగా సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తుంది. దట్ ఈస్ బయోస్పియర్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. నంబర్ 7 ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచు. బెటర్ ప్లానింగ్. అన్ని రకాల వ్యవసాయ, పారిశ్రామిక రంగం, ఏమండి ఇతర రంగాలు, విద్యుత్ రంగం, ఏ రంగాల్లో వస్తువు సేవలను ఉత్పత్తి చేస్తున్నామో ఆ రంగాల్లో ఒక క్రియాశీలక ప్రణాళికను అమలు చేయండి. ఏంటి, సమ్ యాక్షన్ ప్లాన్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ప్రణాళిక రూపురేఖలు లేని ఉత్పత్తి వ్యవస్థ ఏది ఉండకూడదు దేశంలో అనేది ఒకసారి చర్యండి. సో ఆటోమేటిక్లీ వేస్ట్ షుడ్ నాట్ బి దేర్. ఇన్పుట్ ని ప్రాపర్గా ఉపయోగిస్తాం, ఉత్పాదకాలను ఉపయోగిస్తాం, ఉత్పత్తులను తయారు చేస్తాం. అలాంటప్పుడు సాలిడ్ వేస్ట్ లో ఇతర వేస్ట్లు రావు. ఆ విధంగా కూడా ఎనదర్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీని పెంచండి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేటట్టుగా, ఎక్కువ ఉత్పత్తి వచ్చేట్టుగా చూడండి. అది ఎఫిషియన్సీ అంటే. అండ్ 8 పొల్యూషన్ కంట్రోల్. అన్ని రకాల కాలుష్యాలని నియంత్రించండి. ఆల్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అండి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్ కదండి. అట్ ఎనీ లెవెల్, అట్ ఎనీ కాస్ట్ హ్యాస్ టు బి కంట్రోల్. ఏ స్థాయిలో కానీ, ఏ రకం కానీ మనం తప్పకుండా దాన్ని నియంత్రించవలసిన అవసరం ఉంది. దట్ ఈజ్ అనదర్ కండిషన్ ఫర్ వాట్? సస్టైనబిలిటీ. సాధించాలంటే ఇది ఉండాలి. నంబర్ 9 అవేర్నెస్. అవగాహన పెంచండి. వనరుల వినియోగం మీద, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మీద ప్రజానీకంలో విద్యార్థి స్థాయి నుంచి వయోజనుల వరకు సంస్థాపరంగా అందరిలోనూ అవగాహనను పెంచండి. సో దట్ దే కెన్ గో ఫర్ సస్టైనబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. వనరులు సుస్థిర వినియోగం వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేటెడ్. ఏమండి, పర్యావరణ పరిజ్ఞానాన్ని కల్పించండి. అండ్ వీ హ్యావ్ టు ఫాలో, ఆల్రెడీ వీఆర్ ఫాలోయింగ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్. అది కూడా అనుసంధానం చేయండి. లాస్ట్ లో కంక్లూషన్ లేకొచ్చేయండి. ఇట్ ఈస్ ఏ జనరల్ క్వశ్చన్ అండి.
జనరల్ క్వశ్చన్ అయినా కూడా అన్ఇంపార్టెంట్ ఏం కాదు, చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్.